అయ్యో వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ గాయ్స్. లలితేద్దాం ఛానల్లో మళ్ళీ వచ్చేసినారు అందరూ. ఏమంటారా, అందరు మంచిగా ఉన్నారా? అయితే ఇవాళ అయితే కొత్త బ్లాగ్ అనమాట. ఇవాళ మన బాస్ బర్త్డే, హనుమాన్ జయంతి అట్లా అని చెప్పి మన ఇది గోల్పేట్ రామ్ మందిర్ పోతున్నాం మనం. అయితే ఎప్పుడు మన రాజాసింగ్ భాయ్ పోయి రామ్నవమికి ఆడ పోతాడు కదా, ర్యాలీ తీసుకుపోతాడు. ఇప్పుడు మనం అయితే ఆడికి పోతున్నాం అనమాట. ఇప్పుడు పోయి ఆడ పోయి మీకు వ్యూ చూపిస్తా. మీదికి వ్యూ చూడరు, మస్తు ఏక్ నంబర్ వ్యూ ఉంటుంది ఆడ. ఇక మేము ముగ్గురం అయితే పోతున్నాం. ఉంటుంది పట్టు వస్తలేదు, వణికిచ్చేస్తాడు మొత్తం గిరిగల్ మీద వరకు. ఇక మంచిగా ఇక వ్యూ ఎంజాయ్ చేయి. చూసిర్రా ఎట్లా వస్తుంది వ్యూ? అది డేంజర్ బొరాన్. నా చుట్టూ మొత్తం ఎగిరి ఎగిరి ఖరాబ్ అయిపోతుంది. గైస్ బండి రాదు అంతే. దారిలు తెరవదు, లవడ తెరవ ఒట్టి పోతుడు, వాటి కొడుతుడు రప్పరప్ప. దారి తెలుసా అర నీకు? ఆన్కి రోడ్లే తెలియదు. ఎర్రగడ్డ చెప్పు, గల్లి గల్లి చెప్తాడు. ఎందుకు చెప్పాలా? టమాటే ఆకురలే, ఆ తోటాకూర, గోంగూర, చిక్కవెల్లి కూర, కొత్తిమీర. అయ్యో పంజాబ్ ఫ్రెండ్స్ మ్యాచ్ చేసిండు మా వాడు. అయ్యో మ్యామ్ చూస్తుండీడు. రోడ్డు తెలియదు, ఏం తెలియదు. దీనికి పుల్పేటలో ఎంటర్ అయినాము. ఆయనకి రీల్ తీయడానికి వస్తా కానీ బ్లాగ్ చేయడానికి రాదంట. చేశాడు కానీ ఇంట్రోవర్ట్. దేడు ఫుట్ ఇంట్రోవర్ట్ అయితే ఇంట్రోవర్ట్ ఆది ఇంట్రోవర్ట్ దూర్పేటకి అయితే వీడు మోటివేట్ చూడు ఇంట్రోవర్ట్. అది ఇగో అన్ని పొగిడితే కూడా వాడు చేస్తుండు. మామిడికాయ సీజన్, మామిడికాయలు అందరు తెలియదు అడుగుదాం అందరు. మేమైతే రస తప్పిపోయినాం. ఇది రాజాసింగ్ బ్యానర్లు అనుకుంటాయి. ఆ రోజు అయితే మేము రాలేం కానీ డాన్స్ అన్నాం. ఇది హనుమాన్ గుడి. అంటే లొకేషన్ అర్థం కాకపోతే ముంగట బాలాపూర్ గణేష్ గల్లీ తెలుసా? గల్లీ వాడైతే నీళ్ళేస్తుండే పొర్లేండు కానీ వాడు ఆగలేదు. వాడు దూలిపెట్టి ఎవ్వడు ఆగాడు. ఆగితే మమ్మల్ని కొట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మాది తెలియదు, మా ఏరియా కాదు ఇది. ఇక్కడైతే ఒక గణేశుడు ఉంది. గణేష్ పండుగ అయిపోయిన తర్వాతనే ఇంకా ఇట్లా గణేష్లు ఇక్కడ పెట్టేస్తారు. ఇట్లా మొత్తం మా బండి ఏమవుతున్నా మంజునాథ్ కూడా అని కొట్టండి. రెండు అందరి ఇళ్లలో మధ్యలో ఆపేక్ష మంజునాథ్ కూడా అని కొట్టాడు ఇన్స్టాగ్రామ్ లా. మిలియన్ వ్యూస్ ఉన్నాయి మనోని. కాకపోతే కొంచెం సిగ్గుపడతారు చూడు మంచి. గంజా గంజా. హైదరాబాద్ అయితే ఎప్పటికి మారదు. ఇట్లా చెత్త స్ట్రైట్ వెళ్ళి అదే లెఫ్ట్ కాదో తెలియదు నాకు కూడా. లెఫ్ట్ అయితే కొడుతున్నాను. ఇదే లెఫ్ట్. స్ట్రైట్ పోతే ముంగట లెఫ్ట్ సైడ్ వెళ్ళి బాలాపూర్ గణేష్ సైడ్ ఉంటే ఆ తెల్లకి రావాలి. ఈడ తుల్పేట్ల గణేష్ పండుగ వస్తే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కెమెరా గైస్ మీకు ఒక రహస్యమైన మాట చెప్పాలా? ఆ మంజాన వస్తుంది కూడా తెలుసా? దుర్గాబాయ్ అలా వస్తా చూసినా. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? అయితే గణేష్లు అయితే రెడీ అయిపోతున్నాయి. గణేష్లు అయితే సుజల్ ఈ ఉస్తాద్ ఎవరు చెప్పాలా? మీరే చెప్పండి. చెప్పండి గాయస్ ఎవరు ఎవరు చెప్పాలా? ఈయన ఉస్తాద్ వచ్చేసి ఉప్పల్ బాలు. ఎందుకంటే వీడు ఉప్పల్ బాలు తయారదాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ పార్ట్స్ అని వచ్చేసి చూసుకోండి. వీళ్ళు ఉస్తాద్ ఎవరు తెలుసా? ఆ జబర్దస్త్ లో రియాజ్ ఉంటాడు చూసినావా? జబర్దస్త్ లో పొట్టి రియాజ్ వాళ్ళు వస్తుంది. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది, గణేషులు కూడా ఉన్నాయి ఈడ. పోయినసారి సేల్ కానీ ఏమో అవి అయితే ముందుకు వచ్చేసినాం. మర్చిపోయినాం అది దారంతా చూపించుకుంటా. ఈ గణేశుడు అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉంటది, గుర్తు పెట్టుకోండి గణేశుడిని. ఇక్కడ బాలాపూర్ గణేష్. ఇది బాలాపూర్ గణేష్. ఆడుంది హనుమంత్ ఉంది. ఎవరు ఈడికైనా అయితే అందరు వస్తారు, స్టార్ట్ అయ్యారు. అందరు వస్తుంటే మేము పోతున్నాం. గుడికైతే వచ్చినాం ఇప్పుడే మేము. మీ ఉస్తాద్ ఫోన్ చేస్తున్నాడు. గుడికి అయితే వచ్చినాం. ఈ గుడిలో ఒక గనడి గిడ పడ్డాడు అనుకో, వీడి కిందనే వెళ్ళిపోతాడు. వీడు
ఈ ముసల్ వద్దు గుడికి వచ్చిన బ్యాడ్ మేనర్స్ మంచిగా మాట్లాడాలి మనం. సరే గుడిలో వచ్చినా బొట్టు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈడు ఏం చేస్తుంది తెలుసా, మీకు ఒక మాట చెప్తా. ఓడన్నా గుడికి వస్తే ఏం చేస్తాడు, గుడిలో పోయి మొక్కుతాడు. ఈడు వచ్చిండు రీల్ తీయనికి వచ్చి, నువ్వు ఇంకే అవసరం లేదురా. ఉరుకుతున్నాడు వెనకాల నుంచి ఏదో కుక్క వచ్చినట్టుంది. ఇక గుడి ఎంట్రన్స్ అయితే చూడు, కోమ మంచిగా చేసిండు కాదు గుడి. మొన్న రామనవమి కట్టిన జెండాలు ఇవన్నీ. ఓ లక్ష్మీబాయి అక్కడ వాటర్ ఫాల్ పెట్టారు. వాటర్ ఫాల్ పైన నీళ్ళు పడుతున్న, కింద శివలింగం, అక్కడ పైన ఒక మంకీ ఉంది. अपन आ जाए पूरा बंधा नहीं అబ్బి గోలే. పైన హనుమంతుడు. ఇప్పుడైతే గుడి లోపల ఎంటర్ అవుదాం. ఇప్పుడు కెమెరా దిగనిస్తారు. మా పొట్టోనికి అయితే దారి తెలియదు, ఎంత ఉరికిపోయాడు. మెట్టెక్కేసి మీదికి వెళ్ళిపోవాలి. వ్యూ చూడరు కాలిడికి వెళ్ళి, ఎంత మస్తు ఉంటుంది. మనమైతే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు మీదికి వచ్చి గుడికి అయితే వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ హనుమంతుడు మూర్తి చూడొచ్చు మీరు, ఎంత పెద్ద మూర్తి ఉంది ఇక్కడ. అక్కడ కిందికి వెళ్ళి ఎంట్రన్స్ ఉంది. మన రాజాసింగ్ భాయ్ ఎప్పుడు వచ్చేది ఈడనే, ఈ గుడికి వచ్చి ముక్కుతాడు. ఇప్పుడైతే ఇక్కడ మీదికి అయితే వచ్చినాం మనం. ఇక్కడ వ్యూ చూపిస్తాం మీకు, వ్యూ మాత్రం చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉంది. పబ్లిక్ అయితే మంచి మంది వచ్చారు, మస్తు మంది వచ్చారు. ఇంకా వచ్చేసి వెళ్ళిపోయారు. మనమైతే ఇప్పుడు వచ్చినాం. అయ్యో మా ఫోటోకి రీల్లే సరిపోట్లేవు ఇక్కడ. మేమేమో అక్కడ గుడికి మొక్కుదామని వచ్చినాం, ఆడేమో రీళ్ళ మీద రీళ్ళు కొట్టుకుంటూ కూర్చుండు, ఏందో ఏమో అర్థమైతలేదు. ఇప్పుడు గుడికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకుని కూర్చున్నాం. ఫోటోలు గిట దిగేసారు. ఇప్పుడు ఈయన వీడియో కోసం ఆగారు. ఈయన వీడియో అయిపోగానే ఇక మళ్ళీ ఇంటికి పోతాం. రెడీగా కింద వ్యూ అయితే మీకు చూపించేసిన, ఇది అయితే మాత్రం పైన వ్యూ. ఇక ఇంకా కిందికి పోయినాక మీకు ఇంకా చెప్తా. ధూల్పేటకి వచ్చిర్రు అంటే ఖచ్చితంగా ఇక్కడ ముక్కి పోవాలి, మంచిగా ఉంటుంది. ఇక వస్తే ఒక పీస్ ఉంటుంది, సుకూన్ ఉంటుంది. వీడికి ఏమో ఉంది, పోతున్నాం మేము లోపలికి. మాత్రం వ్యూ చూపిస్తాం మీకు, డేంజర్ వ్యూ ఉంటుంది. ఇగో ఇది హాల్. మొన్న మొత్తం బయటకు జరిగింది, ఇడనే జరిగింది బయటకు. మా రాజాసింగ్ అన్నది బయటకు మొత్తం ఇడనే జరిగింది. వాడు ఆశికి ఫోన్ చేస్తున్నాడే. వ్యూ చూడు, మీ పైన మన హనుమంతుడు. వాడైతే బొట్టు పెట్టుకుంటున్నాడు. మంచిగాడైతే వ్యూ చూస్తుండు. ఇప్పుడు మంజు తమ్ముడు అప్పటి నుంచి రీల్ తీసేటప్పుడు అయితే పోతాను అందులో. ఇప్పుడు పోదామంటున్నావా? ఇక్కడ బొట్టు పెట్టుకున్నా అరాను ముందే గుడికి పోయిండు పాపం భక్తుడు. కానీ నిజం రియాలిటీగా చెప్పాలంటే వీడు రీల్ తీయగానే వచ్చింది. అందుకే గంట సేపు రీల్ తీపించింది. గంటనా అంత నడు అంటుండు మావాడైతే. మా ఫోటో కాదలేదు. ఎందుకు వేసిన అనుకుంటారా, బొట్టు దాకా ఇంకా అడుగుతున్నా. ఇప్పుడు మేమైతే అదే మందిరానికి వస్తుంది. అన్ని నడుచుకుంటానే వచ్చేస్తాను. ఇక్కడైతే ఇట్లుంది. పుట్టి మంజు బోల్తే భాయ్ గాడి నియానా బోల్కే ऐसा लगा ऐसा ఇంకో మాట చెప్పాలా అంట. అందరైతే మమ్మల్ని రేపురా వస్తారు, బ్లాగ్ తీస్తురా, ఏం తీస్తురా అని. 2 months ఆ గణేష్ పండుగ అయితే వస్తుంది. అప్పుడు ఇంకా ఇక్కడ మీకు నడవడానికి కూడా జాగుండ, అంత పబ్లిక్ ఉండే. అప్పుడు ఇంకొక బ్లాగ్ వేస్తాం, అప్పుడు అది చూడు. మీరు ఖాళీ ఇట్లా బండి ఇడికెళ్ళి ఆడికి కదలాలంటే ఇట్లా మొత్తం ఇంకిపోతారు మనుషులు బండ్లు నడపాలంటే. ఎవరికైనా కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇవో మా పొట్టోడు అన్నట్టే ఆన్కి తీసుకురారు. ఫెస్టివల్ అప్పుడు ఇక్కడ దుల్పేటలో తీసుకురాలి, లేకపోతే చార్మినార్ తీసుకోవాలి. అంతే. బండి ఎంత వస్తుంది ఎంత రాదో అర్థమైపోతుంది. ఇప్పుడైతే వ్లాగ్ ఎండ్ చేస్తాం. వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకోండి.
మీకు ఇంకా బ్లాగ్స్ కావాలంటే కమెంట్ లో మెన్షన్ చేయరు. మీకు ఎట్లాంటి బ్లాగ్స్ కావాలి, ఎక్కడివి బ్లాగ్స్ కావాలి, మీకు ఏదంటే అంటే చూడగలంటే ఇష్టము అది చెప్పుర్రి, తీద్దాం, అట్లానే తీద్దాం. ఓకే బాయ్.